హలో, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందామా? వాన వాన వెల్లువాయి పక్కింటోడి పెళ్ళాం పోయే, రేపు తద్దినం ఎల్లుండు భోజనం. ఏంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పి పాట పాడుతున్నావు పిల్ల? కంగారు ఎక్కువండి మీకు, కంగారు ఎక్కువ. ఇకపోతే నేను చెప్పేది ఒక సబ్జెక్టు. చదివేది ఎంఎస్సి, మరి సబ్జెక్ట్ చెప్పడానికి నాకే రాదు బొంగు, మీకేం చెప్తా? సరే, ఆ సబ్జెక్ట్కి ఏ స్కూలు ఉండదు, ఏ మాస్టర్ ఉండరు. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అనమాట, ఎవరికి వారే మాస్టర్. ఆ సబ్జెక్ట్ పేరు పెళ్ళి. లొల్లిలా వినిపించిందా మీకు? నేను పెళ్ళే అన్నాను, దాని ఎఫెక్ట్ అనుకుంటా. మీరేం కంగారు పడకండి. పెళ్ళంటే దానికి పర్యాయ పదం లొల్లి అన్నమాట. పెళ్ళి 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 ఎందుకు చేసుకుంటున్నారా అయ్యా అని కొంతమంది మహానుభావులను అడిగితే తలా తోకాలేని తిక్క సమాధానాలు చెప్తున్నారు. ఎప్పటికైనా చేసుకోవాల్సింది కదా అని ఒకడు అంటాడు, తోడు కావాలి కదా అని ఇంకొకడు అంటాడు, వయసు వచ్చింది కదా అని ఒకడు అంటాడు. ఏంటక్క ఆ మూడు కరెక్టే కదా, తిక్క సమాధానం అంటావేంటి? చెప్తా నాకు తమ్ముడు, నీకంతా కంగారే. ఆ మూడు ఉంటే సరిపోద్దా? ప్రేమ అక్కర్లేదా? ప్రేమ అదెప్పుడు పెట్టారు? ఎప్పుడో పెట్టారు. ముడ్డు కింద 30 ఏళ్ళు వచ్చినా మనకే తెలియట్లేదు. ఇంకా కామెడీ ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు తమ్మునేలతోనే చంపేస్తున్నారు. పెళ్ళైన వారం రోజులకి, పెళ్ళైన నెల రోజులకి వధువు మృతి, వరుడు మృతి. ఈ చావులేమో కానీ ఛానల్స్ వాళ్ళు మాత్రం బాగా బ్రతుకుతున్నారు. ఇవన్నీ జరగడానికి కారణాలు ఏంటంటే రిక్వైర్మెంట్స్. ఎవరి కాళ్ళు రిక్వైర్మెంట్లో చెప్పేస్తున్నారు. పోక్రీ సినిమా లిఫ్ట్ సీన్లో మహేష్ బాబు ఏం చెప్పాడు? ఏం కావాలేంటి అని ఇలియానని అడిగితే ముద్దుగా చాలా పెద్ద పెద్ద కోరికలు చెప్పుద్ది. ఇకపోతే బాగా తెలివెక్కువైపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే 10 రూపాయల చాక్లెట్ కొనడానికి 10 సార్లు ఆలోచించి మ్యారేజ్ మాత్రం ఇన్స్టెంట్ మ్యాగీ నూడిల్స్లా చేసేసుకుంటున్నారు. తర్వాత మ్యాగీ అయిపోద్ది లైఫ్. అయితే పెళ్లి చేసుకోవద్దా అక్క? జీవితకాలం నా కంచం నన్నే కడుక్కోమంటావా? అలా ఎందుకంటాం? అలా అయితే ఎవరెవరికి పుట్టారో తెలియక కన్ఫ్యూజ్ అయిపోద్ది ప్రపంచం. ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా. పెళ్ళి చాలా మంచిదండి, సమాజానికి చాలా అవసరం కూడా. కానీ ఒక్కటి, ఇది పెళ్ళి, డోంట్ బీ సిల్లీ, ఓకే? తోడు లేకుండా బతకలేమా అంటే బ్రతకగలం, తోడుంటే ఇంకా బాగా బ్రతకగలం. ప్రాబ్లం ఏంటంటే బాగా బ్రతకాలని చేసుకుని అసలు బ్రతికే లేకుండా చేసుకుంటున్నారు. పెళ్ళి బ్రతకడానికి చేసుకుంటున్నారు కదా, మరి బ్రతికి సావండి. నేనేమంటానంటే పెళ్ళి అనేది చాలామందికి ఆడడం రాని ఒక ఆట. కానీ నేను ఆల్తా అని వెళ్తాం. ఇంకా చెప్పాలంటే పెళ్ళి ఒక పెద్ద బావి. ఈత వస్తే దూకండి, లేదంటే నేర్చుకుని దూకండి, లేదంటే గట్టు మీద నుండి చూడండి. అదే సోలో లైఫే సో బెటరు అంటున్నా. లెజెండ్స్కి బాగా అర్థమైపోయి ఉంటుంది. ఓకే, పెళ్ళి కోసం ఇంతలా చెప్తున్నావు, ఎవరక్క నువ్వు? ప్రపంచం గురించి మనకేం తెలియదు కానీ పెళ్ళి గురించి మాత్రం PhD చేశా. అర్థం కాలేదా? వరద బాధితుల్లాగా పెళ్లి బాధితురాలని. అయినా అత్తారింటికి దారే సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? చాలా చెప్పారు అంటారు కదా మీరు, నాకు తెలుసు. 10 లక్షల సూట్ కేసు దొరికితే బద్దలు కొట్టి తీసుకోవాలి కానీ లో కడగకూడదు అని చెప్పారు కదా. ఇది అంతే. అయినా ఎన్ననుకున్నా ఈ సమాజం ఇంతే, ఇవాళకి ఇంతే. ఏంటో ఇన్ని వయారాలు పోయాక స్టోర్లో ఏంటో అటు ఇటు అన్నీ తిప్పేశాను. తిప్పాక దాన్ని మొత్తం నచ్చాక ఏమవుద్దంటే ప్రైస్ ట్యాగ్ చూస్తాం. అప్పుడే గుండె ఆగిపోద్దేమో అనిపిస్తుంది. మాకు 200కే కావాలి అది, కానీ దాని మీద 1000 రూపాయలు ఉంటుంది. దీని మీద ఆఫర్ రావట్లేదా అని అడుగుతాం. రావట్లేదు మేడం, చావు కబురు చల్లగా చెప్పినట్టు MRP రేటే పడుతుంది మేడం అంటారు. సరే బాగోదని చెప్పేసి ఇటు అటు మురిపించేసి ఏదో మనం పడిసేసి వచ్చేస్తాం. అదే నేను చేశాను. చాలా చూశాను, కొన్ని కొన్నాను. మీరు చూస్తున్నారు కదా, అది బాగుందా? చూడండి. అలా వెళ్ళి ఒక నైఫ్ సెలెక్ట్ చేశాను. కంగారు పడకండి, ఎవరిని ఏం చేయను. ఫ్రూట్స్ వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి లేదని చెప్పి నైఫ్ల దగ్గరికి వెళ్ళాను అనమాట. మనకు నచ్చలేదు. చాక్ ఇంతే ఉంది, నా వేలంతా. దాని రేట్ మాత్రం నా కాలంత ఉంది, అందుకే వదిలేసాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా మనం గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చేసి ఏం చేస్తాం, అలా ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతాం అనమాట.
ఈ రీటైల్లో ఏమవుతుందంటే బై వన్ గెట్ వన్ ఉంటాయి. బై వన్ గెట్ వన్ ఆఫర్ కింద వస్తాయి. అవి మీకు నిజంగా నీడ్ ఉంటే తీసుకోండి, లేదంటే వదిలేయండి. ఎందుకంటే ఎంఆర్పి అనేది 200 వేసి 100 రూపీస్ ఆఫ్ అని చెప్తారు. అదేం కాదు, అదైతే నార్మల్ ప్రైస్కే వస్తుంది అన్నమాట. సరే, ఇంకేంటి, మీకు ఎవరికైనా ఈ పెళ్ళి టాపిక్ కొంచెం ఇబ్బందిగా అనిపించిందా? మీకు ఇబ్బందిగా అనిపిస్తే నేనేం చేయలేను, ఇది నా పర్సనల్ కాదు, సొసైటీలో చాలా చూసే చెప్పాను. ఇంకా నెక్స్ట్ టాపిక్ తర్వాత మాట్లాడుకుందాం. అందాక అయితే ఈ ఒక్క వీడియోతోనే సరిపెట్టేసుకోండి. నెక్స్ట్ టాపిక్తో ఇంకొక వీడియోలో వచ్చేస్తాను. బాయ్. ఓకేనా? బాయ్.